ఇశ్రాయేలు దేశం మీదకే సిరియా దేశం రాజు వచ్చాడని దైవజనుల చేత వర్తమానం తెలుసుకుని ఆ దేశంలో ఉన్న ప్రజల్ని దైవజనుడు మాట చేత కాపాడుకుంటూ ఉన్నాడు. పిల్లలు గమనించాలి, ఒక దైవజనుడు మన కుటుంబం గురించి తెలిపినప్పుడు, మన ఆత్మీయ జీవితం గురించి తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే దైవజనుడు మాటకు లోబడి మన కుటుంబాన్ని దైవజనుడు మాట చేత రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట దైవజనుడు నోట నుండి వస్తూ ఉందో, మనల్ని హెచ్చరిస్తూ ఉందో, ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో, ఎప్పుడైతే దేవుని మాట దైవజనుడు నోట వచ్చినదని మనం గ్రహిస్తామో, ఆ మాటను బట్టి మన కుటుంబాన్ని నాశనము కాకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని మాట వినేవారుగా మనం జీవిస్తే, దేవుని మాట వినేవారుగా మనం ఉంటే, దేవుని మాట అంటానికి మన ఉదయాన్ని ఏమంటే సమర్పిస్తే, దేవుని మాట అంటానికి మన చెవులు ఉంటే, మనము మన కుటుంబాలు రక్షణ పొందుకుంటాము, నాశనము కాకుండా.